సువార్తలోనే మొదటి అధ్యాయము 21వ వచనం చదువుదాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతర దేవుడు మనకు తోడని అర్థము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుకున్న వాక్య భాగంలో మొదటి భాగాన్ని మనం 21వ అధ్యాయాన్ని మనం గతించిన వారం చదువుకున్నాం, ధ్యానం చేస్తాం. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేస్తాం. ఈరోజు ఇది ఇమ్మానుయేలు అనేటువంటి మాట క్లుప్తంగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇమ్మానుయేలు అనే మాటకు భాషాంతరమున ఏంటంట, దేవుడు మనకు తోడు అని అర్థం. తోడు అనగా చాలా మన తెలుగులో తోడుకి కొన్ని పదాలు ఉన్నాయి. తోడు అని అంటే చూడండి, నూతులో బాగా లోతు ఉన్న నీళ్లను పైకి తీయడం నీళ్లు తోడు అంటాం. అలాగే పాలు పెరుగవడానికి తోడు అంటాం. ఇవి కాదు, తోడు అనగా అసలు అర్థం ఏంటంటే మోయువాడు అని అర్థం. రైతులో చెప్పండి ఏంటంట, మోయువాడు. ఆ లోతునున్న నీళ్లను బయటికి మోసుకుని తెచ్చేవాడు తోడు, మోయువాడు అని అర్థం. అంటే యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే మనందరినీ మోయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరి భారాలు మోయడానికి వచ్చాడు. మనందరి యొక్క బాధ్యతలు మోయడానికి ఆయన వచ్చాడు. అందుకే మరొక మాట ఉంటుంది ఏంటంటే, ఆయన భుజము మీద రాజ్యభారమును అనే మాట ఉంటుంది బైబిల్లో. మనము మరొక చోట దాన్ని చూడవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏ తోడు లేదు, నాకు ఏ సహాయము లేదు అని మనం అనుకోవచ్చు. కానీ నిజముగా విశ్వసించిన వారికి దేవుడే తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక సమయంలో ఇది జరిగిన సంఘటన. మీరు చాలాసార్లు ఆయా స్థలాల్లో ఇప్పుడు ఎవరికి వారే రాస్తున్నారు, కానీ ప్రారంభంలో ఆ గోడల మీద కరెంటు స్తంభాల మీద పెయింటింగ్ వాక్యాలు రాసేవారు. ఇప్పుడు చాలామంది రాస్తున్నారు, కానీ ఒకప్పుడు మన ఆంధ్ర మాత్రమే కాదు, మ్యాక్సిమం చాలా రాష్ట్రాలు ఆయన తిరిగి దేవుని వాక్యాన్ని రాశారు. ఆయన పేరు మునగండ శాంతారావు. పెద్ద వయసు. నేను ఒకసారి ఆయన గురించి తెలియకముందే ఒకసారి నేను రైల్వే స్టేషన్లో ఆయన చూశాను. చూసి ఆయన ఎవరో అలాగా ఉన్నారనుకున్నాను. ఆయన వస్త్రాలు ఎలా ఉండేవారంటే, ఈ వాక్యాలు రాసి ఈ పక్క యేసుక్రీస్తు రక్షకుడని, ఈ పక్కేమో యేసుక్రీస్తు దేవుడని, మొత్తానికి వాక్యాలు ఉండేవి. ఆయన వేసుకున్న పై అంటే షొక్కా పైన ఒక జాకెట్లో అదే కొరసుకోట్ అంటాం కదా, అలాంటి దాని మీద అలా వాక్యాలు రాస్తుండేవి. ఆయన సాయంకాలపు పూట నేను ఒక ట్రైన్ ఎక్కడానికి, నేను మన సామర్లకోటలోనే ట్రైన్ ఎక్కడానికి నేను సాయంకాలం ట్రైన్ కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఆయన అటు ఇటు నడవడం నేను చూస్తాను. ఆయన గురించి నాకు అప్పుడు తెలియదు, తర్వాత ఆయన గురించి విన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒక ఛత్తీస్గఢ్ ప్రాంతం అనుకుంటా, ఆ ఏరియా అంతా నాకు గుర్తులేదు. ఆ ప్రాంతంలో వెహికల్స్ అంతగా నడవు, వాహనాలు నడవు. ఆయన రాసుకుంటూ వాక్యాలు రాసుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళి ఒక అరణ్యం లాంటి ప్రాంతం,
బాగా క్రూర మృగాలు ఉండేటువంటి ప్రాంతం అంట అది. ఆ ప్రాంతంలో ఆయన సాయంకాలం అయిపోయింది, ఇంక ఎటు వెళ్ళలేడు కాబట్టి ఒక కర్రపుల్ల తీసుకుని, ఒక చిన్న కర్రపుల్ల తీసుకుని, ఆ కర్రపుల్లతో ఆయన ఉన్నటువంటి ఏరియా అలా సరౌండర్ల చుట్టూ ఒక గీత గీసుకున్నాడంట. గీత గీసుకుని, ప్రభువా ఈ రాత్రి నేను ఇక్కడ పడుకున్నాను, నీవే నాకు తోడుగా ఉండాలి. ఇక క్రూర మృగాలు కానీ ఏ క్రూరమైనటువంటి విషపురుగులు కానీ నాకు ఏమీ హాని చేయకుండా నీవే నాకు తోడుగా ఉండాలని అక్కడ రాత్రి ఆయన నిద్రపోయినట్లుగా చరిత్రకారు తెలిసిన వారు చెప్తున్నటువంటి సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన గురించి తెలిసినటువంటి మరికొందరు భక్తులు తరువాత ఆయన గురించి సాక్ష్యం చెప్పినప్పుడు నేను విన్నాను. ఇప్పుడు ఆయన లేరు, ప్రభునందు నిద్రించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన గురించి తర్వాత విన్నాను. ఆయన ఫోటో అది నేను యూట్యూబ్లో తర్వాత చూస్తున్నారే, నేను ఆ రోజు చూస్తుంది ఈయనే. ఏంటినా ఇంత వాక్యాన్ని అంత పబ్లిక్గా బట్టల మీద రాసుకుని మరీ తిరుగుతున్నాడు, చాలా చాలా వాక్యం అంటే ఆసక్తి అనుకుంటే ఏదేదో అనుకున్నా, కానీ ఆయన సంగతి నాకు తెలియదు. అద్భుతమైన వ్యక్తి. ఆయన 2 సంఘాలకే కాపరిగా ఉంటూ చనిపోక మునిపే ఆయన సంఘాల యొక్క బాధ్యతలు వారికి అప్పగించినట్లుగా కూడా మంచి సాక్ష్యాన్ని నేను విన్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ దైవజనుడు దేవుడు ఆయనకు తోడున్నాడు, తోడుగా ఉంటాడు అని విశ్వాసముతో చుట్టూ ఒక కర్రతో గీత గీసుకుని అక్కడ ప్రశాంతంగా నిద్రపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే తోడుంటాడమ్మా, పర్వాలేదు, ఈ కార్యక్రమం చేయి, దేవుడే తోడుంటాడమ్మా, ఎల్లు ఈ ప్రయాణం చేయి, దేవుడే తోడుంటాడమ్మా, నువ్వు భయపడకు అని చెప్తాం, ఓకే. కానీ ఆ విశ్వాసము మనకు ఉంటుందా? అంతటి విశ్వాసంతో మనం జీవిస్తున్నామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ దైవజనుడు నాకు సడన్గా గుర్తొచ్చారు. ఎందుకంటే దేవుడు నాకు తోడనుకునే వ్యక్తి అంతటి విశ్వాసంతో ఉంటాం. నీవైనా నేనైనా దేవుడు తోడు అనంటే ఆ విశ్వాసం నీకు నాకు చాలా అవసరమైంది. హల్లెలూయా. నమ్మాలి. యేసు క్రీస్తు ప్రభు నా కొరకు ఇమ్మానుయేలుగా వచ్చాడు, నా కొరకు నా తోడైన వాడిగా వచ్చాడు, నన్ను మోయేవాడిగా వచ్చాడు, నన్ను కాసే కాపరిగా వచ్చాడు అనే నమ్మిక మనలో ఉంటే నిజమైన క్రిస్మస్ నువ్వు చేయగలుగుతావు. హల్లెలూయా. క్రిస్మస్ అంటే అర్థం చెప్పండి. క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తుని ఆరాధించడము ఆ క్రిస్మస్ అనిగా. క్రిస్మస్ అంటే డాన్సులు కాదు, కేకులు కాదు, లైటింగ్లు కాదు, స్టేజ్లు కాదు, ఇవన్నీ వేయండి, కానీ దేవుని ఆరాధించడానికి వేయండి. దేవుని మహిమ రావాల స్థలంలో, కానీ మన ఇష్టం కాదు, మన గొప్పలు కాదు, మన ఇష్టం అక్కడ జరగకూడదు. దేవునికి మహిమ రావాలి. హల్లెలూయా. చాలాసార్లు మన క్రిస్మస్లో నేను అదే ఆశిస్తూ ఉంటాను. బలమైన ఆరాధన జరగాలి, ఒక బలమైన వర్తమానం ప్రజల్లోనికి వెళ్ళాలి, అదే ఆశిస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రజల హృదయాలు తెరవబడాలి, వారు క్రీస్తును ఆరాధించాలి, మనం క్రీస్తును ఆరాధించేవారుగా ఉండాలి. అదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నేను దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని అంటే ఎప్పుడైనా మర్చిపోము, ఎప్పటికప్పుడు క్రిస్మస్ చేస్తానే ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. షద్రక్ మెషక్ అబేద్నెగోలు వారి ముందు అగ్నిగుండం మండుతూ ఉంది. రాజుగారేమో దండం పెట్టమండి అన్నారు. సరే, అగ్ని 7 అంతలుగా పెంచారు, 7 times రేట్ చేశారు. ఆ ఫైర్ అంతా వేసేశారు, కానీ వేసిన అందులో వారికి కనీసం కొంచెం కూడా అగ్ని వేడి తగలలేదు. దేవునికి స్తోత్రం. వారిలో 4వ వ్యక్తి ఉన్నాడు, ఆయనే ఇమ్మానుయేలు. హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడు ఉన్నాడు, వారితో ఇమ్మానుయేలు దేవుడు ఉన్నాడు కనుకనే వారికి ఏ హాని జరగలేదు. దానియేలు ప్రార్థన చేయొద్దంటే ప్రార్థన చేస్తాడు, తీసుకెళ్లి సింహాల బోన్లో వేసేసారు. సింహాలు కనీసం ఆయన ఏమీ చేయలేదు. ఇమ్మానుయేలు దేవుడు దానియేలుతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపుని అన్నయ్యలు గుంటలో తోసారు, అమ్మేశారు. పోతీఫర్ ఇంట్లో పెద్ద నిందపడింది, జైలుకి వెళ్ళాడు. కానీ ఒక సమయం వచ్చింది, ఆయన ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. హల్లెలూయా.
దేవుడు తోడై ఉన్నాడు. అందుకే యోసేపు గురించి రాయబడుతుంది, యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు కనుక ఎక్కడున్నా వర్తిల్లాడంట. దావీదు గురించి కూడా రాయబడుతుంది, యెహోవా దావీదునకు తోడై ఉన్నాడు కనుక ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని సాధించుకుంటూ వచ్చాడు. సౌలు ఏ పని చెప్పినా సక్రమంగా చేసుకుంటూ వచ్చాడు. కారణం దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇమ్మానుయేలుగా నీవు నేను ఆయన చేసుకుంటే నిజమైన క్రిస్మస్ చేయగలుగుతాం. అలా కాకుండా ఆ విశ్వాసాన్ని కనుక మనం కాపాడుకోలేకపోతే నిజమైన క్రిస్మస్ మనం చేయలేము, నిజమైనటువంటి భక్తి మనం చేయలేము. హల్లెలూయా. సామాన్యంగా అందరితో పాటు పండగ చేసుకుంటావు తప్ప, లోకంలో జరుగుతున్న పండగ చేసుకుంటావు తప్ప నిజమైనటువంటి క్రిస్మస్ మనం చేయలేము. ఇక్కడ రాయబడినటువంటి మాట, ఆయన ఎవరంట, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదనేటువంటి అని ప్రభు తన ప్రవక్తల నోట పలికిన మాట నెరవేర్చడం జరిగింది. ప్రభు ముందే ప్రవచించారు. కొన్ని వందల సంవత్సరమే ప్రవచనాలు అయితే ఆయన వస్తానన్నాడు, వచ్చాడు మానవ రూపిగా, శరీరాన్ని దాల్చి. అందుకే వాక్యం ఉంటుంది, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. దేవునికి స్తోత్రం. ఆ వాక్యము శరీరాన్ని ధరించిన వాక్యము ఆయనే. మరొక చోట అదే వాక్యం ఉంటుంది, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదియందున్న వాక్యం, ఆది నుండి తోడైన వాక్యం, అబ్రాహామునకు తోడైన దేవుడు, ఇస్సాకుకు తోడైన దేవుడు, యాకోబుకు తోడైన దేవుడు, మోషేకు తోడైన దేవుడు, వారిని తోడుకుని వచ్చిన దేవుడు. హల్లెలూయా. ఐగుప్తు నుండి విడుదల చేసి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తోడుకుని వచ్చిన దేవుడు ఇమ్మానుయేలు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బిలీవ్ గాడ్. నువ్వు దేవుని కనుక నమ్మితే ఇమ్మానుయేలు యొక్క సహాయం మనం పొందుకోగలుగుతాం. ఇమ్మానుయేలు దేవుడు మనం తోడుగా, ఇమ్మానుయేలు యొక్క దేవుని యొక్క సహాయం మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్తలు పలికిన మాటలు నెరవేర్చవచ్చు. గతించిన దినాల్లో నెరవేరుని, పూర్వ దినాల్లో నెరవేరుని, ఇప్పటికీ ప్రవక్తల యొక్క మాటలు నెరవేరుతూ వస్తున్నాయి. అందుకే ఒక చోట వాక్యం ఉంటుంది, ఆయన ప్రవక్తలను నమ్ముకుని అప్పుడు మీరు క్షేమంగా ఉంటారు. వాక్యం ఉంటుంది. దేవుని ప్రవక్తలను నమ్ముకోమని వాక్యం చెప్తా ఉంది. ప్రపంచం ఒట్టిది కాదు. హల్లెలూయా. దేవుడు తన యొక్క ప్రవక్త నోట పలికించిన మాట నెరవేరుస్తాడు. యేసుక్రీస్తు చరణం ప్రవచనాల నెరవేర్పు. హల్లెలూయా. ప్రవచనాల నెరవేర్పు. ప్రభు దేవుని యొక్క ప్రణాళికను ప్రవచన రూపంలో భక్తుల ద్వారా దేవుడు బయలుపరిచి తర్వాత దాన్ని కార్యసిద్ధి కలుగు చేసుకుంటూ వచ్చాడు. నీ జీవితంలో, నా జీవితంలో ప్రవచన వాక్యము అనగా వాక్యాన్ని కనుక మనం నమ్మితే, ఈ వాక్యాన్ని కనుక నమ్మితే ఖచ్చితంగా మనం ఆ ఫలము అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం. నీవు రక్షణ పొందుతావు, రక్షింపబడి నీవు పరలోక రాజ్యాన్ని పొందుకోగలుగుతావు. అంత మాత్రమే కాదు, భూలోకంలో కూడా ఆ ప్రవచన వాక్కు నీ జీవితంలో అన్వయింపు చేసుకున్నప్పుడు ఎంతో ఆధ్యాత్మిక మేలును పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడున్నాడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడే దేవుని నుంచి అద్భుతాలు మనం చూడగలుగుతాం. అప్పుడే దేవుని నుంచి వాక్యం యొక్క నెరవేర్పు మన జీవితాల్లో చూడగలుగుతాం. అప్పుడే నువ్వు నిజమైన దేవుని యొక్క ఆరాధించే వ్యక్తివని ప్రజల సాక్ష్యం ఇవ్వగలుగుతారు. అంతేకాని నీవు నేను ఆయన నమ్మకపోతే ఇమ్మానుయేలు యొక్క సహాయాన్ని పొందుకోలేమండి. కనుక నమ్మకం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఇమ్మానుయేలు అనే మాట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకు తోడై ఉన్నాడు. తోడనగా మోయువాడు. హల్లెలూయా. యాహాను స్వార్థలు అనుకుంటా మాట ఉంటుంది చూడండి. ఏం మోస్తాడు? యాహాను స్పష్టంగా ఒక మాట చెప్తాడు.
ఏమి మోయడానికి వచ్చాడు ఆయన? మొదటి అధ్యాయము 35వ వచనం. మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరు నిలిచి ఉండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పారు. చూడండి 29వ వచనం అనుకుంటా, చూడండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోము దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఇమ్మానుయేలు దేవుడు ఏం మోస్తాడండి? లోక పాపమును మోసుకుని పోతాడు. నీ పాపం నా పాపం మోసుకుని పోవడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినాల్లో క్రీస్తు పుట్టాడు, గొల్లలు లేకపోతే జ్ఞానులు దేవదూతలు ఈ యొక్క హడావిడి అంటా ఉంటుంది. నిజమే. ఇదంతా దేని కొరకు? దేని కొరకు? మన పాపములను తీసివేయడానికి, మన పాపములను తొలగించడానికి. పాపం వలన ఏమొస్తుంది? పాపం వలన రోగం వస్తుంది, పాపం వలన శాపం వస్తుంది, పాపం వలన మరణం వస్తుంది, పాపం వలన నిత్య నరకం వస్తుంది, పాపం వలన నిత్య శిక్ష వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపము కాదండి కుటుంబాలు చిన్నాభిన్నం చేసింది. అద్భుతమైన కుటుంబం, అవ్వాదముల కుటుంబం. ఇద్దరు బిడ్డలు, మగ బిడ్డలు చక్కగా సాగుతూ ఉంది. ఒకరోజు ఇద్దరు కొడుకులు అనగా కయ్యోని హేబేలు దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చారు. మొత్తానికి లాభ నష్టాలు ఏమో ప్రక్కన పెడితే హేబేలు అర్పణ దేవుడు ఇష్టపడ్డాడు, కయ్యోని అర్పణ దేవుడు ఇష్టపడలేదు. ఇప్పుడు గొడవ ఎవరితో పెట్టుకోవాలి? కయ్యోను గొడవ ఎవరితో పెట్టుకోవాలి? దేవునితో పెట్టుకోవాలి. ఎందుకని? నాది ఎందుకు నచ్చలేదు చెప్పయ్యా అని దేవుని అడగాల్సింది పోయి కోపగించుకుని మనస్సులో తమ్ముడిపై ద్వేషం పెట్టుకున్నాడు. ఈ రోజుల్లో లోకం కూడా అలాగే ఉంది. ఒకడు బాగుంటూ ఒకడు వారం లేడు కదండి. వాడు కాస్త బాగా సంఘాలు బాగా ప్రార్థన చేసుకుంటూ కాస్త ఉజ్జీవంగా ఉన్నాడు అనుకోండి, ఓహో వచ్చాడండి కొత్తాడు. ఇవన్నీ శాలమే అప్పుడే చేసి వదిలేసాం. మరి ఇప్పుడేమైంది? అసూయ వచ్చింది లోపలికి. ఏమొచ్చింది? అందుకే ప్రభు అంటాడు, ఇదిగో నీ మొఖం చిన్నపుచ్చుకున్నావే, నువ్వు కోపగించుకున్నావే, ఇదిగో పాపము నీ వాకిట పొంచి ఉందంటాడు. ఏం జరిగింది? అసూయ ద్వారా పాపం ద్వారా నరహత్య జరిగింది. హల్లెలూయా. మొట్టమొదటి నరహత్య జరిగింది. ఎస్, పాపము మనలో ఉంటే, పాపము కనుక మన మీద ఏలుబడి చేస్తూ ఉంటే ఎంతటి క్రూరమైన వ్యక్తులుగానైనా మారిపోతాం. అది తీసివేయడానికి లోక పాపమును మోసుకుని గొర్రె పిల్లగా వచ్చాడు. ఇప్పుడు చెప్పాను కదా, మోయివాడు అంటే ఏం మోస్తాడు? నీ బరువు బాధ్యతలు మోయివాడు, నీ పాప శాపాన్ని మోయివాడు. హల్లెలూయా. దేనినైనా మోయగలిగిన వాడాయన. అందుకే అంటాడు, మరొక చోట వాక్యం రాయబడుతుంది, నీ చింత యావత్తు నా మీద వెయ్యి. హల్లెలూయా. ఏం చేయాలంట? నీ చింతను మోసుకోకు. నీ చింత ఎక్కడ వేయాలి? దేవునిపై వేసి, దేవునిపై వేసి, ప్రభువా ఇదిగో నా చింత, నా బాధకు కారణం ఇది, నా దుఃఖానికి కారణం ఇదయ్యా అని దేవునిపై మనం వేసినప్పుడు ఆయన మోస్తాడు. అది అవన్నీ తగ్గుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇమ్మానుయేలు అనగా సామాన్యమైన మాట కాదు. దేవుడు మనకు తోడు. ఏంటి తోడు అనే మాటకు అర్థం? మోయువాడు. ఏం మోస్తాడు? మన శాపం, మన పాపం, మన యొక్క శిక్షను ఆయన మోసుకుని పోతున్నాడు గొర్రె పిల్లగా. ఎక్కడి వరకు మోసుకుని వెళ్ళాడు? సిలువ దాకా మోసుకుని వెళ్ళాడు. సిలువపై పాపానికి శిక్ష విధించాడు, మరణించాడు.
పునరుత్థానుడై తిరిగి లేచాడు. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్తున్నాను, అది కూడా మరలా చెప్తున్నానండి. తెలుసా, క్రిస్మస్ అనగా కేవలం క్రీస్తు పుట్టుక మాత్రమే కాదు, క్రీస్తు జనన మరణ పునరుత్థానాలే నిజమైన క్రిస్మస్ కు కారణం. హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టినంత మాత్రాన క్రిస్మస్ చేయడం అర్థం లేదు, చనిపోతే అర్థం లేదు. తిరిగి లేచాడు కాబట్టి పరిపూర్ణత చెందింది. దేవునికి స్తోత్రం. ఆయన ఆరాధించడానికి పూర్తి కారణం ఏంటో తెలుస్తున్నా, ఆయన జననము, మరణము, పునరుత్థానం. హల్లెలూయా. ఈ మూడింటిని అనుభవించిన ప్రతి వ్యక్తి నిజమైన క్రిస్మస్ చేయగలుగుతాడు. ఆయన మన కొరకు పుట్టాడు. పరలోకమును విడిచి దేవునితో సమానం అనుకోకుండా దాసుల రూపం ధరించుకుని వచ్చాడు అనేటువంటి కృతజ్ఞత గలవారు, నా పాపము కొరకే ఆయన శిలువలో మరణించాడు, అయ్యా ఇదిగో నా పాపను క్షమించు అని పశ్చాత్తాపడ్డవారు తిరిగి లేచినప్పుడు, పాపమునికి నా ప్రభువు ప్రాయశ్చిత్తం చేసేసాడు, మరణమిక నన్ను ఏలదు, పాపమునికి నా పైన అధికారం లేదు అని నమ్మిన వారే, ఈ మూడు విషయాలు నమ్మిన వారు మాత్రమే క్రిస్మస్ చేయగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి ఒకసారి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆయన ఇమ్మానుయేలుగా వచ్చాడు, మన తోడుగా వచ్చాడు, మన మోయవాడిగా వచ్చాడు. ఈ విషయాన్ని నమ్మి నువ్వు స్తుతిస్తే నిజమైన క్రిస్మస్. అట్టి క్రిస్మస్ మన జీవితాంతం మనం ప్రభు యొద్దకు చేరే వరకు, ఆయన రెండవ రాకడలో ఒకవేళ మనం ఉంటే వచ్చే వరకు, అలాంటి నిజమైన క్రిస్మస్ మనం చేయటం గాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. దేవా, ఇమ్మానుయేలు దేవా, మీకు వందనాలు. మా కొరకు వచ్చిన దేవా, మీకు వందనాలు. ఇమ్మానుయేలుగా మా కొరకు వచ్చిన దేవా, స్తోత్రం, స్తోత్రం. చెప్దామందరం, అయా ఇమ్మానుయేలుగా వచ్చాం, మాకు తోడుగా వచ్చాం, మమ్మల్ని మోయవాడిగా వచ్చాం, మా పాపమును మోయవాడిగా వచ్చాం, మా శాపమును మోయవాడిగా వచ్చాం. అయ్యా, మా పాప శాపమును కొట్టివేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చావయ్యా. ఆశీర్వాదానికి వారసులగినట్లు అయ్యా మీరు పిలువబడుతున్నట్టు సెలవిచ్చిన దేవుడు. అయ్యా, ఈ లోకములో ఆశీర్వాదం, పరలోకపు ఆశీర్వాదం నా తండ్రి. రక్షణార్థమైన మారు మనసు ద్వారా మాకు పరలోక రాజ్యమునైనా నా తండ్రి లోకమును విడిచిపెట్టము, పరలోక రాజ్యంలో నీతో నిత్యం ఉండేటువంటి కృప దేవా. ఇమ్మానుయేలు దేవా, ఇమ్మానుయేలు దైవమా, ఇమ్మానుయేలు దేవా, మాకు తోడేండి నడిపించువాడా. కష్టములో తోడైన దేవుడు, నష్టములో తోడైన దేవుడు, అవమానములో తోడైన దేవుడు, అపజయములో తోడైన దేవుడు, మాకు తోడుగా నుండి దేవా. స్తోత్రమయ్యా. మా భారములు మోయవాడా, మా బాధ్యతలు మోయవాడా, మమ్మను మోయువాడా, మా పాపమును మోసుకుని పోవు గొర్రె పిల్ల, మొదటి రాకడలో గొర్రె పిల్లగా వచ్చినావని నీ లేఖనములు సెలవిచ్చుచున్నాయి తండ్రి. స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు. స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో మాతో మాట్లాడారు. అటు నమ్మిక, అటు విశ్వాసం మాకు దయచేయి. నువ్వు మమ్మల్ని మోయవాడు అని, నువ్వు మాకు తోడుండే దేవుడు అని పూర్తిగా విశ్వాసంతో మమ్మల్ని నింపండి తండ్రి. అట్టి కృపా సమాధానం మాకు దయచేయి. నీ సన్నిధి తోడించు ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.